2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రిగా కజగా అంటే టీవీకే సంచలన రీతిలో దూసుకుపోతోంది. కోట్ల మంది అభిమానులు ఆశించిన మార్పు దిశగా దళపతి అడుగులు పడుతున్నాయి. మొత్తం 234 స్థానాలు తమిళనాడులో ఉంటే తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 107 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118కి కేవలం 10 స్థానాల దూరంలో ఉన్న విజయ్ చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ భారీ ఆధిక్యం చూసుకుంటే తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసేసరికి విజయ్ తన ప్రత్యర్థి డిఎంకే అభ్యర్థి ఇనుగో ఇరుదయరాజుపై 6499 ఓట్ల భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ చెన్నైలో విజయ నివాసంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ ఈరోజు విజయ్ ఇంటిని సందర్శించారు. ఆమె బర్త్డే కూడా ఈరోజు. అయితే పార్టీ విజయం దిశగా సాగుతున్న తరుణంలో ఆమె విజయ్ను కలిసి అండ్ అభినందనలు కూడా తెలియజేశారు. ఆమె పర్టికులర్ బర్త్డే అవ్వడం ఈరోజు. అంతేకాకుండా ఈరోజు టీవీకే పార్టీ తమిళనాడులో ఆధిక్యంలో ఉండడం, ఈ రెండు ఏదో కలిసి వచ్చిన అతనికి బాగా గుర్తుండిపోయే రోజుగా మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అక్కడ చెన్నైలోని పార్టీ కార్యాలయం బయట కార్యకర్తలు స్వీట్లు పంచుతూ జెండాలు ఊపుతూ విజయ్ సూపర్ హిట్ సాంగ్ అయిన విజిల్ పోడు సాంగ్కి చిందులేస్తున్నారు. ఆ ఓన్లీ ఫ్యాన్సే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా పాటలు పాడుతూ విజిల్స్ వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అయితే ఈ చారిత్రాత్మక విజయాన్ని విజిల్స్ వేస్తూ డ్యాన్సులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు, ఫ్యాన్స్ కూడా. అయితే దశాబ్దాలుగా సాగుతున్న ఏదైతే డిఎంకే ఏఐడిఎంకే ద్వంద్వ పోరాటానికి చరమగీతం పాడుతూ విజయ్ తన సొంత బలంతో తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొత్తానికి ఈ టైంలో త్రిష విజయ్ ఇంటికి వెళ్ళడం అనేది ఆసక్తికర పరిణామంగా మనకు అనిపిస్తోంది. మొత్తానికి విజయ్కి మొదటిసారి ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం నిజంగా తమిళనాడు ప్రజలు సెలబ్రిటీలకి, హీరోలకి ఏ విధంగా పట్టం కడతారనేది మనకు తెలుస్తోంది. విజయ్ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మట్టుగా ఖచ్చితంగా తమిళనాడులో ఈరోజు ఒక గుర్తుండిపోయే రోజుగా ఉంటుంది. అండ్ అక్కడ మనం త్రిష కళ్ళల్లో కూడా ఆనందం చూడొచ్చు. చాలా ఆనందంగా ఉన్నారు ఆమె కూడా. అంటే విజయ్ గెలుస్తారు అంత ఆధిక్యం చూసి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ తరుణంలో ఎవరో రాని ఈ తరుణంలో త్రిష విజయ్ ఇంటికి వెళ్ళడం అనేది నిజంగా ఒక అందరూ ఇంకా చర్చనీయాంశం అయిపోయిన సందర్భం అని చెప్పొచ్చు. అక్కడ కౌంటింగ్ కూడా సాగుతోంది తమిళనాడులో గట్టిగా. ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు. విజయ్ ఇంట్లో ఆనందంతో అందరూ చిందులు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు, ఆయన ఫేవరెట్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా విజయ్ ఒకవేళ సీఎం స్థాయి సీటు గెలుచుకుంటే మట్టుగా ఖచ్చితంగా ఒక మంచి బెంచ్ మార్క్ అవుతుంది తమిళనాడు రాజకీయాల్లో. ఇది ఒక కొత్త శకం కూడా అవుతుంది. ఎందుకంటే అప్పట్లో మనం సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసాం. మనం ఆయన తరహాలో పోటీ చేసి మొదటిసారి సినీ ఫ్లేవర్ని తమిళనాడులో కూడా ఇప్పుడు అంటే తమిళనాడులో ఇదేం కొత్త కాదు, సినీ ప్రముఖులు గెలవడం అనేది ఇదేం కొత్త కాదు. అయితే టీవీకే విజయ్ రీసెంట్గానే ఒక పార్టీ పెట్టడం, ఆయన రాజకీయ అనుభవం లేదు, అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ప్రజలు ఆయనకు పట్టం కడుతున్నారంటే నిజంగా ఇది ఒక కొత్త పరిణామం అనే చెప్పొచ్చు. ఒకవేళ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ అదే స్థాయిలో కంటిన్యూ అయితే డిఎంకే ఇంకొక 10 సీట్లు కానీ గెలిస్తే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే టీవీకే విజయ్ అందరితో ఎవరైతే లీడింగ్లో ఉన్నారో ఆ మెంబర్స్ అందరితో కూడా సంప్రదింపుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా అటు ఇటు మారకుండా ఉండే విధంగా ఆల్రెడీ ఆయన ఒక రిసార్ట్ రెడీ చేశారు అభ్యర్థులందరి కోసం. ఆ పనులు కూడా అక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే మనకి విజయ్ గారు బయట కనబడడం లేదు. ఎవరు కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరు మనకు కనబడరు. అయితే ఇక్కడ త్రిష విజయ్ ఇంటికి వెళ్ళడం, ఆయన కలవడం, ఆయనకి విషెస్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే త్రిష విజయ్ యొక్క బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే దానికి మనకి ఇక్కడ నిదర్శనం. ఏదైనా సరే విజయ్ కానీ ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్లో గెలిచి సీఎం అయితే నిజంగా తమిళనాడులో ఈరోజు గుర్తుండిపోయే రోజుగా చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే గతంలో అనుభవం లేదు విజయ్కి, రాజకీయ అనుభవం లేదు.
ఆయన రీసెంట్గానే పార్టీని అనౌన్స్ చేయడం, ఆ తరువాత ఆయన పెద్ద క్యాంపెయిన్లు కూడా ఏం చేయలేదు, కానీ ఎంత ఆధిక్యం రావడం, అంటే ఆయన స్వతహాగా ఎక్కడికి వెళ్ళి పెద్దగా క్యాంపెయిన్ చేయకపోయినా ఎంత ఆధిక్యం రావడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది తమిళనాడు రిజల్ట్ చూస్తుంటే. సో అటు ఇంకా వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ ఆధిక్యం గట్టిగా సాగుతోంది. ఇంకా కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పుకోవచ్చు. తృణమూల కాంగ్రెస్ పోటీని ఇస్తున్నప్పటికీ బీజేపీని రీచ్ అవ్వాలంటే ఇంకా రీచ్ అవ్వలేరు. ఆ స్థాయిలో ఆ సంఖ్య మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇంకా కేరళలో చూసుకుంటే ఏదైతే పర్టికులర్గా ఇప్పటి వరకు ఎల్డీఎఫ్దే పై చేయిగా ఉండేది, కమ్యూనిస్టులదే పై చేయిగా ఉండేది, అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఎల్డీఎఫ్ ఇంతని ఇప్పుడు కాంగ్రెస్ అలయన్స్ ముందుకు వస్తుంది. అయితే బీజేపీకి అంతగా అక్కడ పట్టు సాధించలేకపోవడం, ఇంకా బీజేపీ అక్కడ బలపడాలనే సంకేతాలు క్లారిటీగా ఇస్తోంది. అయితే పుదుచ్చేరి మాత్రం బీజేపీ ఫేవర్డ్గా ఉంది. ఇంకా అస్సాంలో అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని లీడ్ చేసే అర్హత అస్సాం సాధించిందని చెప్పొచ్చు, బీజేపీ సాధించిందని చెప్పొచ్చు. ఇంకా తమిళనాడులో మాత్రం టీవీకేదే హవా నడుస్తోంది. మనకి మరికొద్ది గంటల్లో టీవీకే మీద ఒక స్పష్టత వస్తుంది. తమిళనాడు ఎన్నికలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో వచ్చినట్టే, ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా మనకు క్లారిటీ వచ్చినట్టే. వెస్ట్ బెంగాల్లో ఒక్క తమిళనాడులో మాత్రం కొంత అటు ఇటు నడుస్తుంది. చూడాలి ఈ ఆసక్తికర సమయంలో విజయ్ మరికొద్ది గంటల్లో ఎలాంటి నెంబర్ ఆఫ్ కౌంటింగ్ని సొంతం చేసుకుంటాడనేది మనం చూద్దాం. திருதா திருதா Trisha madam, hi. Trisha madam. Sir, wait sir, update va. Madam. हाँ ये इधर. திருதா Trisha madam.